ఎందుకంటే బట్టలు ఇప్పి కూర్చోబెడతా అని చెప్పేసానన్న, అదే రియల్ గా చేస్తున్నా. ఇగో వీడియో చేద్దాం రా అంటేనేమో బయటకు వేసి ఎట్లా చేస్తుండ్రు సర్కస్. లోపల రా అన్న, ఎందుకు అయితలేదా? అంత లేదా స్టామినా నీకు? అంత స్టామినా లేదా నీకంత అంత లేదా? అన్ని యాక్టింగ్ చేయ కినబడుతుంది కానీ నీకు వద్దులే. ఇక నువ్వు వేస్ట్, ఫెయిల్ అయిపోయినావు, ఫెయిల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గోయిన్ అఫీషియల్. ఈరోజు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 అంటే అడిగారు కాబట్టి పార్ట్ 2. ఒక బ్రో నాకు కామెంట్లో నేను చెప్పిన లాస్ట్ వీడియో దాంట్లో ఏమన్నా అంటే, వీడియో చూడండి, వీడియో నచ్చితే మీరు కామెంట్ చేయండి అని చెప్పేసి అన్నా కదా. ఆ కామెంట్లో ఏమన్నా లాస్ట్లో అంటే, మీ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం బట్టలు ఇప్పి అంటే షర్ట్లు ఇప్పేసి ఇగో ఎండలా చూడండి, షర్ట్లు ఇప్పేసి ఇగో ఎండలా చూడండి. ఎండలా కూర్చొని వీడియో చేస్తా అని చెప్పేసి అన్నా కదా. ఈ ఎండకే చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు. అప్పుడే షురువైన ఎండలు అంటున్నా, అప్పుడే షురువైన చెమటలు. ఇగో అన్నయ్య వచ్చినాడు, తెచ్చినాడు అన్నయ్య వచ్చినాడు. మా కాక ఉన్నాడు, ఆయనకు అప్పుడే ఏమైనా మోసం ఆగిపోతుంది. గంట మోగుతుందా లోపల? అది నేను మీ పెట్టిన కామెంట్ కోసమే వీడియో చేస్తున్నా, చెయ్యాలి కూడా. ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారంటే వీడియో చేయడానికి ఎటువంటి తగ్గేదే లేదు అసలు. ఏ విషయంలో సరే అని ఏమంటావు కాక? మరి డిసైడ్ ఇప్పిగా ఎంతసేపు అంటావు మళ్ళా ఇప్పి ఎంతసేపు ఉంటావు చూద్దాం. లేదు నేను ఇప్పిస్తా, అట్లా ఏం లేదు. నువ్వు ఇప్పవా? అమ్మా తీగా అయ్యా, ఎందుకు? గేమ్ ఇస్ గేమ్, రూల్స్ ఆర్ రూల్స్. అమ్మో కాదు, ఇప్పుడు నాది నా ఫ్యామిలీ ప్యాక్ చూసారు అనుకో. ఈ కార్లో కూర్చొని బట్టలు ఇప్పి వీడియో కొడతామని చెప్పేసి అన్నా కదా. ఇప్పుడు కొడుతున్నాము, ఒక్కొక్కరికి ఒకటి ఫ్యామిలీ ప్యాక్ ఉన్నాయి. ఈ అన్న 6 ప్యాక్, సిక్స్ ప్యాక్. నువ్వేనే మొత్తం అవన్నీ ఉండద్దు, గలీజ్ ఉంటే పూరలు నచ్చితే నీకు కాంటాక్ట్ లో మన కామెంట్ మెసేజ్ చేసిస్తారు నీట్గా. అంతే, ఒక్కడి కోసమైనా మనం వీడియో కష్టపడాలి కాక. ఆకాశులు ఇక లేరని ఆకాశానికి చెప్పని. తింటావా? నీకు ఇష్టమా అది? నీకు ఇష్టమా? ఇష్టం లేదు. చూడు కాక, ఇప్పటికి 2 నిమిషాలు అవుతుంది ఇంట్లో కూర్చొని. ఇంకెంతసేపు కూర్చొని టీషర్ట్లు ఇప్పు, షర్ట్లు ఇప్పు. నీకు ఇప్పాలనిపిస్తే ఇప్పన్నా, లేకపోతే లేదు. మనం చేస్తున్నాం, నీకేమనిపిస్తుంది అది. ఇట్లా ఇంత బాగా డర్రు ఉన్నావు అంటే కష్టమే. ఇంకా తర్వాత కష్టం, ఇంకేం చేయలేం. ఎక్కడికైనా పోయినా సిగ్గుపడాల్సిందే. ఎండ కొడుతున్నాడా? ఏమంటావు? ఇగో చూడాల్సింది. ఇగో మనము ఒక వీడియో కోసం ఎంత కష్టపడుతున్నాం అది మనకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. ఇగో చూడాల్సింది. ఇగో మనము ఒక వీడియో కోసం ఎంత కష్టపడుతున్నాం అది మనకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. మనం ఎంత చేసినా సరే కానీ మనం పబ్లిక్ కోసం చేస్తాం, అర్థమైందా? వాళ్ళు అడిగిన
కామెంట్ కైనా మనం చేసి తీరాలి, లేకపోతే టీషర్ట్ ఇప్పమన్నారు వాళ్ళు. బట్టలు ఇప్పి చేస్తా నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో వస్తే కామెంట్ చేయండి అంటే బట్టలు ఇప్పి చేస్తా. స్విమ్మింగ్ పార్ట్ 2 అని అడిగారు భయ్యా Part వాళ్ళు. 2 కావాలని చెప్పేసి అన్నారు. దాని గురించి ముచ్చటగా ఇలాక అయింది ఇలాక మన అడుగు మరి ఇక ఇవన్నీ కాదు. ఇది అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ తీసుకోపోతుర్రా. పోదాం కాక తీసుకోపోతుర్రా అన్న. నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి భయ. అవును భయ సరే 10 రూపాయలు పెట్టి ఒక లెమన్ వాటర్ తాగుతా. సరే ఇగో అన్ని కాడుతున్నాయి, చెమటలు కాడుతున్నాయి. నువ్వు ఇప్పుడు ఇప్పుడున్నావు లేదు, ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం మనం వేయాలి ఈ పని. మన సబ్స్క్రైబర్ కోసం కాక మన సబ్స్క్రైబర్ మనకు అడిగింది కాబట్టి కదా, అడగపోతాం. అది ఈ 6 ప్యాక్ చిన్నాడు ఎంటర్ రాగుతున్నాడు, 6 ప్యాక్ చిన్నాడు ఎంటర్ రాగుతున్నాడు. అయ్యిందో మొత్తం మేడ్ కార్డ్కి సామాన్ మొత్తం మించి పడేసినావు. జరా ఏదో కదా నన్ను కామెంట్ అయితే వేసుకోకండి భయ, చేయనప్పుడు ఎట్లా చూడు మొత్తం ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ పోయి పోతుంది. 6 ప్యాక్ వస్తుంది, టెన్షన్ తీసుకోకండి. అందరికన్నా ఇక్కడ లవర్ బాయ్ ఎవరు అంటే వేయననే. క్షణం దూరమై ఉంటే తీరని యాతన, తక్షణం నిజం చెప్పాలంటే లవర్ బాయ్ భయ్ ఎవరికి వేస్తారు మీరు? నిజంగా లవర్ బాయ్ అని ఒక నిమిషం, లవర్ బాయ్ అని ఎందుకంటారు? 6 ప్యాక్ ఉంది కాబట్టి. అంటే 6 ప్యాక్ ఉంటే లవర్ బాయ్ అన్న అంతే మరి. దేవుడా, నాకు చూడు ఇగో నాకు పెద్ద ఫ్యామిలీ ప్యాక్. అందుకే కదా ఇక వదిలేసి ఇప్పుడు చెప్పుకోవద్దు, మళ్ళా కామెంట్ వల్ల పెడతారులే. పెద్ద ఆయనది జాయింట్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ఆయన సింగిల్ ఫ్యామిలీ అంటే లవర్ అంతే. ఇగో అన్న ఎప్పుడు మొత్తం ఇప్పేసిన ఇంకేం చేతులు పెట్టుకున్నావు, ఇట్లా పెట్టిన అంతే. ఇక మొత్తం ఇక చెమటలు చేతులకి పట్టేసింది. స్నానం చేసేస్తున్నాం ఇలా. కానీ బా ఒక్క ఏంది మరి కాదు, మన కష్టం ఏంటంటే ఒక్క సబ్స్క్రైబర్ కోసము జస్ట్ కామెంట్ పెట్టండి అని చెప్పంగానే వాళ్ళ వీడియో చూసి మొత్తం చూసినాక కామెంట్ పెట్టే చూసినావా, అది గ్రేట్. ఇవన్నీ కాదు, వాళ్ళు ఖుషి అయ్యారు, వాళ్ళకి మనం చేస్తున్నాం. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు కావాలని చెప్పేసి అని అన్నారు. కావాలని చెప్పేసి అన్నాక మనం చేయకపోతే మనకి ఎంత గలీజ్ పేరు అయితే చెప్పు మాట. అడిగినప్పుడు చేయాలి కదా, అడిగినప్పుడు చేస్తేనే మనకి నెక్స్ట్ ఇంకా మళ్ళీ మనం వీడియోలు పెడుతున్న కొద్దికి వాళ్ళకి ఇంకా మంచిగా థాట్స్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి భార్య మనం చెప్పిందా చేస్తున్నాం చేస్తారని చెప్పేసి వాళ్ళకి అనిపించి వాళ్ళు ఇంకా కొత్త చేస్తారు, మొత్తం కొత్త కామెంట్లు పెడతారు. ఇంకేమో మేము యూట్యూబే మరి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండింగ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం. మినీ షార్ట్ వీడియోస్ ఇట్లా తీద్దాం అనుకుంటున్నాం. మీకు ఖాళీ మీ సపోర్ట్ వల్ల, మీ సపోర్ట్ చేయాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. ఇప్పుడైతే ఈ ఛాలెంజ్కి వచ్చి నిలబడ్డాం మీ ముందు. ఎట్టి పరిస్థితిలో మీరు ఏమైనా కొంచెం ఏదో మాకు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే కదా. ఈ అన్నది మెన్షన్ మన ఇన్స్టాగ్రామ్ నా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. ఈ అన్న ఎవరికో ఈ అన్న ఫ్యాన్ ఎంతమంది ఉన్నారో అన్నకి మెసేజ్ చేసేయండి ఖాళీ. చెప్పు చెప్పేదేమో చెప్పుకాక. ఇప్పుడు నేను చెప్పింది ఎట్లా ఉంటది, నువ్వు చెప్పింది ఎట్లా చెప్పు. సపోర్ట్ చేయమని అందరినీ అడుగుతున్నా, మీరు ఎట్లైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అంతే. చూడండి ఎట్లా మొత్తం నీళ్ళు అయిపోయింది. షార్ట్ కింద నీళ్ళు అయిపోయింది, చెమటకి మొత్తం ఏడు కాడికి పచ్చిగా. అప్ప ఇక చూడు అసలు అయితే లేదు. ఎట్లుంది కాక నీకు? నాకు మస్తు ఉబ్బరిస్తుంది. ఏం ఉబ్బరిస్తుంది? చెమటకి చిరాకు దింగుతున్నా, చెమటకి చిరాకు దింగుతున్నా. చిరాకు దింగుతుందా? ఎందుకు? ఉబ్బరిస్తుంది. ఉబ్బరి ఎండాకాలం అన్నప్పుడు ఉబ్బరిగిపోతే ఏం చలి పెడుతుందా? చలి పెట్టుడు కాదు కానీ సాదిపోయి డోర్లు పండి ఉన్నా నాకు సేపు ఏంది ఉండేది కోసం ఉండాలి. ఉన్నా ఇంతసేపు వాళ్ళ కోసమే ఉన్నా. నువ్వు డోర్ ఓపెన్ ఉండబోతే అయితే లేదన్నా నువ్వు. చిట చిట దిగుతుంది. సంతోష్ సభ పెట్టి రుద్దుకో. ఏంది సెంట్రల్ వాడుతున్నా ఏంది ఇగో అవు కాక ఉండాలి. ఆ మాత్రం చేయలేవు మన సబ్స్క్రైబ్ కోసం. నేను చేస్తున్నా. వాళ్ళకి ఏదో ఒకటి కాల్లో ఇళ్ళ మొక్కి ఏదో ఒకటి చెప్పుకుంటా నేను కానీ డోర్ తీయను. ఏంది డోర్?
అయ్యా నువ్వు టీ షర్ట్ ఎందుకు వేసుకుంటున్నావు? ఏంది అయ్యా ఏంది డోర్ తీయండి నువ్వు అసలు? వల్ల కాదు. సారీ గాయ్స్. అయ్యా ఈయన మొత్తం ఇట్లా 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 చేస్తున్నాడు మొత్తము. రాకాక సారీ దోస్తులు, ఏమనుకోకండి. గుద్దాలు ఉబ్బరిస్తుంది లోపల చెమట పట్టి పొట్ట గిట్ట అన్ని కలిసిపోయినాయి. సరే రాకాక ఏమైతుంది గాయస్, మొత్తం గజాల అలా దురద అవుతుంది చెమటకు. మొత్తం అర్థం చేసుకున్నా నేను. సారీ, ఏమనుకోవద్దు నా తరపున. మీ మనసులు నేను మస్తు బాధ పెడుతున్నాను, చాలా మస్తు బాధ పెట్టేస్తున్నాను అయితే సీరియస్ గా. వీళ్ళిద్దరు ఎంతసేపు ఉంటారో చూద్దాం. ఇగో నేను సబ్స్క్రైబ్ కోసం ఉంటామా ఎంతసేపు అయినా, అర్థమైందా? మేము ఎంతసేపు అయినా ఉంటాం మేము. అది మా కెపాసిటీ, మా స్టామినా. వాళ్ళ కోసం అని ఉంటాం బ్రో, అంతే. మేము ఏదో ఉబర్ వస్తుంది అని చెప్పేసి పోవడం కాదు కదా. వాళ్ళు అడిగిన దానికి మనం చేస్తాం ఏదైనా సరే. ఇట్లా చూడండి కదా, పోయిండు బయట తిరుగుతున్నట్ట చూడండి. ఆయన ఉబ్బరు వస్తుందట ఆయనకి. ఆయన చిన్న పీడంలాగా ఇక్కడికి పోతున్నాగా. సో గైస్, ఫైనల్గా అయితే వీడియో ఎట్లా వచ్చిందో తెలియదు నాకు కూడా. మాకైతే చిన్ని చాట్ అయిపోతుంది. చూసారు కదా, మనం ఇంట్లో మొహం కడుక్కొని స్నానం చేసుకుంటే ఎట్లుంటాం. స్నానం చేయాలంటే జుట్టు మీద ఒకటే వాటర్ లేవు కానీ ఫేస్ మొత్తం వాటర్ చూడండి అట్లా కారిపోతున్నాయి. అంటే కిందకి ఇట్లా చుక్కలు కనబడుతున్నాయి. అవి మధ్యలో వచ్చిండు మళ్ళా. లోపల కూర్చో మరి. మరి ఎందుకు ఓపెన్ చేసిన డుడై? అది కాదు, స్విమ్మింగ్ పూల్ తీసుకుపోతున్నావు కదా. పోదాం. థ్యాంక్ యూ. ఇదే గైస్ ఈ కథ. మా కాకనేమో స్విమ్మింగ్ పూల్ కంటాడు, నేనేమో చాలా ఇట్లా వీడియో కొడదామంటాం మీకోసము. ఏం చేస్తాము కానీ నిజం చెప్తున్నాను కదా, అసలు కూర్చున్న దానికంటే ఇప్పుడు డబల్ ఉంది. ఎందుకంటే ఎట్లా కడతాను నీళ్ళు కూడా, ఎందుకంటే అందులో ఒక టీ షర్ట్ కింద ఇప్పేసి కూర్చున్నాం కదా. అది ఎందుకంటే బట్టలు ఇప్పు కూర్చోబెడతాదని చెప్పేసి అనన్నా. అదే రియల్గా చేస్తున్నా. నీళ్ళు ఎట్లా కడుతున్నాడు? ఇగో కారిపోతూనే ఉన్నాయి. వేరే లెవెల్ ఉంది, వేరే డేంజర్ అనుకో. మొత్తం బొరాన్ ఉంది మొత్తం కథ. ఓకే, మీరు అడిగిన దానికి నేను వీడియో చేసిన, మీ హ్యాపీనెస్ కోసం నేను చేసిన. మళ్ళీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్ వర్క్ చూడండి, సగం చూడకండి. వీళ్ళేంది బట్టలు ఇప్పుకొని కూర్చోరని చెప్పేసి అస్సలు అనుకోకండి. మేము చేసిన వీడియో అది మంచిగా వచ్చిందో మంచిగా రాలేదో తెలియదు, కానీ వీడియో చేసిన అది వీడియో మొత్తం చేసినాక మీరు చూడండి. చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంట్లో అటకాయించిన, మా అన్న అటకాయించిన. ఆయనైతే ఎన్కౌంటర్ చేసినా, ఆయనైతే మొత్తానికే వెళ్ళిపోయాడు. ఆయన ఉండకుండా వెళ్ళిపోయాడు. అది అగో మళ్ళీ ఇంకా బయట డాన్స్లు వేస్తుంటాడు. అగో అది అటుంటుంది ఆయన కథ. ఏమన్నా అంటేనేమో మొత్తం లేదు కాక వెళ్ళిపోతా అది అని మాడుతుండు. ఏం చేస్తాం? ఓకేనా, మనం ఎక్కువ మాట్లాడినా కానీ వీడియో లాగ్ అయిపోతుంది. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో మోర్ వీడియోస్ కావాలంటే మా గంట సింబల్ని గట్టిగా కొట్టిరు అనుకో, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేసి. ఇంకోటి అలాగే నా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తా, దానికైనా ఫాలో చేయండి. ఓకేనా? ఈయన రా అంటే బయట ఉండి బ్యాండ్ కొడుతుండు. ఈయన మనిషి ఏమో. ఓకే, బాయ్ గైస్.